గురున్నా. జయ గురు. జాయిన్ ఓ అవుతాడు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. దండకం అక్రూరును స్తోత్రం. శ్రీమాని నీమాన చోరా శుభాకార వీరా జగద్ధేతు కేతు ప్రకార సమస్తంబునస్తంగతం వై మఖాలోల కల్లోల మాలాకులాభీల పాథోని ధింగులగా బాలకేళీ గతిం దేలి నారాయణాఖ్యంబటు ఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోక పుంజంబులంబన్ను విన్నాణి అయి యాబమ్మ యుత్పన్నుడయ్యంగదా. పావకాకాశవాతావని వాజహంకార మాయా మఖమానసాదులు కృషికాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మఖాదేహమం దుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబులేకాత్మయొప్పు నీయొప్పిదంబెల్ల నోచెల్ల చెల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులా మాయతో గూడి కీడించు లోకానుసంధాత యాధాత నిర్ణేత ఏ నీ కళారాశి కింగొందరంభోజ గర్భాదులధ్యాత్మలందున్న శేషాదిభూతంబులందున్ననేకాది దైవంబులందును సదా సాక్షి వయ్యుందు వంచున్ దదంతర్గత జ్యోతి వీసుండవంచున్ త్రయీ పద్ధతింగొందరిందాది దేవాభిధానంబులన్నీ కుదొక్కొండవంచున్ మరింగొందరారూఢ కర్మంబులందుంచి సంసారముందించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్ మరింపంచరాత్రానుసారంబుగా తన్మయత్వముతో కొందరి వాత్మవంచున్ మరింగొందర వాసుదేవాది భేదంబులన్ నలుగురై చెల్లువాటింతు వంచున్ మరిన్నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిందెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతురెగ్గేమి ఏరుల్పయోరాసినే రాసులై కూడు కీడన్ విశేషంబులెల్లన్న శేషంబులైడింది నీయందను నంబులీనంబులౌనేక రాకెందు బింబంబు కుంభాంతరం భంబులం బింబితంబైన వేరున్నదే ఎన్న నేల ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేక మౌరేక లోకావధిన్వీక నేపోక లంబోక ఏకాకి వయ్యుండు దీశాకుశానుండు నెమ్మోము శోముండు భానుండు గన్నుల్ దిశల్ గర్ణముల్ భూమి పాదంబులంబోని దిల్గుప్తి శల్యంబులద్దుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేందుల్ ఘనంబుల్ గచెంబుల్ నభోవీతి నాభిప్రదేశంబురేలుంబగళ్ళు నిమేశంబులంభో జగద్భుండు గుఖ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగానేకమయున్న నీమేని దండం భయోజాత గర్భాండముల్ మండి తోదుంబరా నోకనేక శాఖాఫలపూరితానంత జంతు ప్రకాండంబులీలం ప్రసిద్ధోదరాశిస్తా జంతు ప్రకారంబుగా నిండియుండున్ మఖారూప నిరూపముల్ వెగ్గలం దుగ్గడింపం లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేదకున్ వేదరాశిం ప్రసాదింపవే త్రుంపవే కైటభ శ్రీమధుం జక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబుతో గోర్మలీలా పరిష్పంది వై మేదినిన్ మీది కిందోచి దోషాచరం గొమ్ములొన్నెమ్ములున్ జిమ్ముచును గురువవే త్రవ్వవే ఘోరవై నృసింహుండవై దండివై రోచనం చూచి యాచింపవే
పెంపవే నేను బ్రహ్మాండము నిండవారుండవై రాజకోటిని విపాటింపవే రాజవైరాజ బింబాసకై దుర్మదారిని విదారింపవే నొంపవే క్రూరులను వాసుదేవాది రూపంబులం శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులన్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపు దీపింపవే కలికి మూర్తిం ప్రవర్తించి నిన్నెన్న నేనెవ్వడన్నన్ను మాయా విపన్ను విషన్ను ప్రపన్ను ప్రసన్నుండవై ఖిన్నతం దాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపా కల్ప వందారు కల్ప నమస్తే 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 నమః కలలంబోలెడి పుత్రమిత్ర వనిత గారాది సంయోగముల్ జలవాంఛారతి నిండమావులకు నాసలు చేయు చందంబునందలతు సత్యములం చుదను తలంతు మూఢుడా వృథాతత్వజ్ఞుడను నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణ వీక్షింపు లక్ష్మీపతి. జై శ్రీ సద్గురు బాబు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. ఆపైపోయింది స్వామి. జయగురునా నీట్లో పెట్టుకున్నాడు. నా అన్నయ్య మీట్లో పెట్టుకుంటా. లేదులే, మీట్లో ఉంది. ఏది మీట్లో ఉంది? నువ్వు మీట్లో ఉన్నావు. నేను మ్యూట్ చేసుకున్నాను, నువ్వు వచ్చినావు కదా. కానీ బుక్ లేదు కదా, ఏంది చదివేకి నా దగ్గర. అవును, నువ్వు అది చదువుతానంటే అందుకు కదా ఫోన్ చేసి. సందార్థాలది కదా మొదలు పెట్టుకోవాలనుకున్నాను. కాదు, ఇదేదో నువ్వు అది పెడితే వారం రోజులు కైవల్య పంచకము అది చదివిన తర్వాత అంటివి, అందుకని అది వారానికి అయిపోతుందిలే. అంత లోపల ఈ మొదటి భాగాలు కూడా వాళ్ళకి చేరుద్దాం అందరికీ. సరే. జయుడు. ఇది శ్రీ కైవల్యాశ్రమ పంచకము, శ్రీ విద్యాసాగర స్వామి వారి వివరణ. ఇది 31వ తేదీ 12వ నెల 2020. మొదట కైవల్యాశ్రమం అంటే ఏమిటో తెలియాలి. ఇది డేటు. మొదట కైవల్యాశ్రమం అంటే ఏమిటో తెలియాలి. వేద విహితమైనటువంటి ఆశ్రమములు 5 ఉన్నాయి. వేద విహితమైనటువంటి ఆశ్రమాలు 5. ఏవి అవి అంటే, ఒకటేమో బ్రహ్మచర్య, 2 గార్హస్థ్యము, 3 వానప్రస్థ, 4 సన్యాస, 5 అత్యాశ్రమములు. ఈ 5 కలిసి ఆశ్రమాలు. ఈ 5ంటికి వేద విహిత ఆశ్రమములు అని పేరు. ఈ 5ంటికి వేద విహిత ఆశ్రమములు అని పేరు. అందరికీ మొదటి 4 తెలుసు. అంటే ఏమిటి? ఒకటేమో బ్రహ్మచర్యం తెలుసు, గృహస్థం తెలుసు, వానప్రస్థము తెలుసు, సన్యాసము తెలుసు. 5వది అత్యాశ్రమము అని, అది కైవల్యాశ్రమం వాళ్ళు. అటువంటి 5వ ఆశ్రమానికి ఎవరైతే అర్హత సంపాదిస్తారో వాళ్ళు జ్ఞానం అనేటువంటి మేరు శిఖరం మీద ఉన్నటువంటి వాళ్ళు. అంటే
పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎవరైతే పొందిన వారు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ కైవల్యాశ్రమ అధికారిత్వము వాళ్ళకు మాత్రమే ఈ కైవల్యాశ్రమ అధికారిత్వము కలిగి ఉంటుంది. అంటే పరబ్రహ్మ నిర్ణయానికి సంబంధించినటువంటి లక్షణాలు ఈ 5 పద్యాలలో ఉంటాయి. పరబ్రహ్మ నిర్ణయానికి సంబంధించినటువంటి లక్షణాలు ఈ 5 పద్యాలలో ఉంటాయి. జాగ్రత్తగా వాటిని మనము అర్థం చేసుకుని ఆ లక్ష్య స్థితిలో నిలకడ చెందే ప్రయత్నం చేయాలి. ఈ 4 దాటుకుని 5వ స్థితికి అంటే అత్యాశ్రమం, దీని అంత్యాశ్రమము 5వది. అత్యాశ్రమము లేదు. అత్యాశ్రమము 5వ ఆశ్రమానికి చేరినటువంటి వాళ్ళు ఆ లక్ష్య స్థితిని నిలకడ చెందేటువంటి ప్రయత్నం చేయాలి. అవిగిన మీకు సహజం అవ్వాలంటే బ్రహ్మనిష్ఠులై సహజంగా 3వ స్థలలోనూ ఆ పరబ్రహ్మ లక్షణ నిర్ణయంతో ఉండాలి. అట్లా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంటే సాధనతో సాధ్యమయ్యేది అయితే కాదు, అది ఉండడం వల్ల సాధ్యపడుతుంది. ఆ 3వ స్థలను ఆ పరబ్రహ్మ లక్ష్య నిర్ణయంతో ఉండాల సహజంగా. ఎట్లా? బ్రహ్మనిష్ఠులై. అది ఎలాగో మీకు ఇక్కడ జాగ్రత్తగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నము జాగ్రత్తగా వినాలని కోరుతున్నా. ప్రతి పద్యంలో కూడా 2వ పాదంలో చిన్నేయై అని ఒక శబ్దం ఉంది. చిన్నేయై అంటే చిహ్నమై. చిన్నేయై అంటే చిహ్నమై అంటే గుర్తు. అది చిహ్నము అనేదేమో తత్సమము, ఇది తద్భవము. అంటే ప్రకృతి వికృతులు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు క్లాసులో. ఇది వికృతి అన్నమాట. ఈ పదం వేయడంలో చాలా అంతరార్థం ఉందండి. చిన్న అనే దాని కింద తీసుకున్నాడు. కొన్ని చిన్నెలు అంటారే, ఆ దాంట్లో పదము. ఆ 2 పదాలు తత్సమము, తద్భవము అనే 2 పదాలు వాడాడు కదా. అవి తెలుగు సాహిత్యంలోటివి. తత్సమము అంటే సంస్కృత ప్రాకృతాలకు సమానమైనటువంటి భావం వచ్చే పదము, సంస్కృతం నుంచి స్వీకరించబడిన పదం. తద్భవము అంటే అందులో నుంచి జనించి సగం పదము, మిగతాది తెలుగు ప్రత్యయాలు కలపగా తయారైనటువంటి దానికి సమానార్థకం కలిగినటువంటి దీని తత్సమము అంటే దానికి సమానమైనటువంటి సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైన పదము. తద్భవము అంటే ఆ సంస్కృత భాషలో నుంచి ఉద్భవించి సగం పదం అది ఉండి మళ్ళా 2 సగం అక్షరాలు కలిపితే తెలుగు పదం ఉత్పన్నమైందే అది తద్భవం. ఇది తత్సమము. చిహ్నము అనేదేమో తత్సమము, ఇది తద్భవము. అంటే ప్రకృతి వికృతులు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు క్లాసులో. ఇది వికృతి అన్నమాట. ఈ ప్రకృతి వికృతుల గురించి కూడా వివరించండి. ప్రకృతి పదాలన్నీ కూడాను గ్రాంధిక పదాలు. అవి గ్రాంధికంలో వ్యాకరణ దోషాలు లేకుండా వాడేటువంటి పదాలు. వికృతి పదాలేమో అదే పదాలను వ్యావహారికంలో మాట్లాడితే ఏమవుతుంది అనేటువంటి వికృతి పదాలు. ఇప్పుడు మామూలు వ్యవహారిక భాషలో మాట్లాడినారనుకో, మామూలు పదమే వికృతిలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయ భాష వ్యవహారిక భాష. ఒకటేమో వ్యవహారికము, ఒకటేమో వ్యవహారికం అంటే కేవలం మాట్లాడేది. దాంట్లో వ్యాకరణ దోషాలు కూడా ఉంటాయి మాటల్లో. అయితే అది గ్రంథస్థం కాదు కాబట్టి దాని దోషం కింద తీసుకోరు.
అదే ప్రకృతిలో దీంట్లో గ్రంథస్థం చేయాలి అంటే ఆ వికృతులు వాడరు ఎక్కువ. వికృతులన్నీ కేవలం ఒక్కో సందర్భంలో గద్యంలో అంటే వచనంలోనైనా వికృతులు వాడతారు, కానీ పద్య రూపకంలో వాడరు, వికృతిని వాడరు. అన్ని పైవన్నీ కూడా ఈ వికృతి అన్నమాట. ఇది వికృతి అన్నమాట. ఈ పదం వేయడంలో చాలా అంతరార్థం ఉందండి. అన్ని పైవన్నీ కూడా ఎక్కడా కూడా వికృతి శబ్దాలు లేవు. ఆ పద్యం మొత్తం మీద ఈ ఒక్కటే వికృతి శబ్దం ఉంటుంది. మిగిలినవన్నీ ప్రకృతులే. అన్నీ సూటిగా చెప్పే భాషా పదాలే. ప్రతి పద్యంలోనూ ఇది ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? చిన్నేయి అంటే లక్షణం అన్నమాట, చిహ్నం. చిన్నేయి అంటే లక్షణం, ఆ చిహ్నం అంటే గుర్తు, గురి. గుర్తు నడకతో నడిచేది ఏదైతే ఉంటుందో, ఆ చెప్పినటువంటి విషయాన్ని గుర్తు నడకతో ఏదైతే ఉంటుందో అది వార్తీక సిద్ధాంతం, అది వార్తీక పద్ధతి. మిగిలిన వాటిల్లో స్పష్టంగా గుర్తు ఇదని చెప్పారు. మిగిలిన వాటిల్లో స్పష్టంగా గుర్తు ఇదని చెప్పరు. కానీ వార్తీక సిద్ధాంతంలో చెప్పేదే గుర్తు ఇంకేం చెప్పరు. ఏ గురితో ఉండాలి, ఏ గుర్తును తెలుసుకోవాలి, అది మట్టుకుంటే గాని నువ్వు విడువవు దానిని. ఏ గుర్తును తెలుసుకోవాలి, అది పట్టుకుంటే గాని నువ్వు విడవవు. కరెక్ట్గా గుర్తు తెలియాలి. నీకు అధిగమించేటువంటి దశ వచ్చేస్తుంది. కరెక్ట్గా నువ్వు ఆ గుర్తు తెలిస్తే నీకు అధిగమించేటువంటి దశ వచ్చేస్తుంది. అది లేనిది అనేటువంటి నిర్ణయం అయ్యే దశ వచ్చేస్తుంది నీకు. అది లేనిది. ఏది లేనిది? మన పరంపరగా మనం భావిస్తే ఎరుక లేనిది. ఎరుక లేనిది అనేటువంటి నిర్ణయము అయ్యే దశ వచ్చేస్తుంది. అప్పుడు అది వదిలేస్తుంది, ఆ ఎరుకను వదిలేస్తుంది. వదిలేస్తే నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోయావంతే. ఆ యొక్క 5వ ఆశ్రమంకు చేరినప్పటికి, 4 ఆశ్రమాలు దాటి 5వ ఆశ్రమానికి చేరినప్పటికీ, అంత్యాశ్రమానికి చేరినప్పటికీ అది లేనిది అనేటువంటి నిర్ణయం అయ్యే దశ వచ్చేసినప్పుడు అప్పుడు అది అంటే 4 ఆశ్రమాలకు ఇంకా 5వ దాన్ని ఆశ్రమం అనకూడదట. 5వ దాన్ని ఆశ్రమాతీతమైందంట, అది అత్యాశ్రమే. ఈ 4 ఆశ్రమాలు ఉన్నాయి సన్యాసంతో సహా. ఈ 4 ఆశ్రమాలను దాటినటువంటి వాడు అత్యాశ్రమి, ఆశ్రమాతీతుడు. అది దశ లేదా, స్థితి లేదా, ఆశ్రమము లేదు. ఆశ్రమం ఉంది. ఇందాక దాన్ని అర్థం తీస్తే దాంట్లో 4 ఆశ్రమాల 4 ఆశ్రమ స్థితులను దాటినటువంటి ఆశ్రమాతీతుడు. ఆ పద్యం మొత్తము మొత్తం మీద ఈ ఒక్కటే వికృతి శబ్దం ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ప్రకృతులే. అన్ని సూటిగా చెప్పేటువంటి భాష పదాలే. ప్రతి పద్యంలోనూ ఇది ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? చిన్నేయి అంటే లక్షణం అన్నమాట, చిహ్నం, గుర్తు, గురి. ఈ విధంగా అది లేనిది అనేటువంటి నిర్ణయం నీకు వచ్చేసినప్పటికీ సాధన చేసి ఎరుకను విడిపించుకోవడం వీలు కాదు. ఏ సాధన చేసినా ఎరుకలోకే వచ్చేస్తుంది. ఏ సాధన చేసినా ఎరుకలోకే వచ్చేస్తుంది. కేవలం పూర్ణబోధ మౌనవాక్య ద్వారా మాత్రమే బయలు స్థితిలో
ఉండడానికి మాత్రమే వీలవుతుంది. మౌనముద్ర కేవలం పూర్ణబోధ మౌనవాక్య ద్వారా మాత్రమే బయలు స్థితిలో ఉండడానికి మాత్రమే వీలవుతుంది. అసలు ఏ చలనం కలిగినా అది మళ్ళా ఎరుకలోకే వచ్చేస్తుంది. ఏ చలనం కలిగినా మళ్ళా ఎరుకలోకే వస్తుంది. అందుకని గురి గుర్తు అన్న రెండు కూడా వార్తీక సిద్ధాంతంలోనే చెప్పబడతాయి. దాన్ని ఆధారం చేసుకొని ఈ 5 పద్యాలలో ప్రతి పద్యంలో కూడా ముందు గురి చివరికి గుర్తు చెప్తున్నారు. ముందు గురి ఉండాలా, చివరికి గుర్తు ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ నడకను మీరు పట్టుకోవాలన్నమాట. ఈ నడకను మీరు పట్టుకోవాలి. ఒక్కొక్క వాక్యం చూద్దాం. ఇప్పుడు ఒకటో వాక్యం ఇచ్చారు. నామరూపగుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలాగుణ విభవ మహత్యం సంకీర్తన స్తోత్రమై శరణాగతులు కైమోట్పై నిరాకార చిన్యయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే. ఇది పద్య రూపంలో. నామరూప గుణరహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలాగుణ విభవ మహాత్య సంకీర్తన స్తోత్రమై శరణాగతులు కైమోట్పై నిరాకార చిన్యయై కైవల్యాశ్రమై చలాచల బోధయై రమణీయమాయే. ఇది గురి. మనం ఈ విశ్వంలో ఎక్కడైనా చూడండి, ఈ భూమండలం మీద మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా అందరూ దైవాన్ని ఆరాధిస్తుంటారు. ఒకళ్ళు సాకారాన్ని, ఒకళ్ళేమో నిరాకారాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి, వాళ్ళ నియమాల్ని బట్టి ఏవో రకరకాలు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇంతకీ దైవానికి అందరూ కలిసి ఒప్పుకున్నది ఏమిటి? ఇప్పుడు ఈ విధంగా మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరుచుకొని బహుగతులను కలహింతురు అని మనకు కృష్ణదేశికల వారికి అందార్థం ఉంది. వాళ్ళ సామర్థ్యాన్ని, ఒకళ్ళేమో సాకారాన్ని, ఒకరేమో నిరాకారాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ సిద్ధాంతాలని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి, వాళ్ళ నియమాల్ని బట్టి ఏవో రకరకాలు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇంతకీ దైవానికి అందరూ కలిసి ఒప్పుకున్నది ఏమిటి? ఆయనకేమో పేరు లేదు, ఆయనకి రూపము లేదు. ఆ దైవానికి పేరు లేదు, రూపము లేదు, ఆయనకి గుణము లేదు. ఆ మూడు ఉన్నవాడేమో జీవుడు, ఆ మూడు లేనివాడేమో దేవుడు. ఆ దేవుడికి నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఒక ఆయనేమో శివుడు అనొచ్చు, ఒక ఆయన విష్ణు అనొచ్చు, ఆయన అల్లా అనొచ్చు, ఒక ఆయన యేసు ప్రభు అనొచ్చు, ఒక ఆయన ఆత్మ అనొచ్చు, ఒక ఆయన పరమాత్మ అనొచ్చు. ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా పలికే దేవుడు ఒక్కడే. కాబట్టి జీవుడు దేవుడు అన్న స్పష్టత ఇక్కడ రావాలన్నమాట. ఇప్పుడు నామరూప గుణ సహితుడు జీవుడు. నామము, రూపము, గుణములతో కూడుకున్నటువంటి వాడు జీవుడు. నామరూప గుణ రహితుడు దేవుడు. నామరూపములు లేనివాడు, గుణములు లేనివాడు. అంటే ఈ పేరుని కలిగినటువంటి వాడు కాకోకుండా, ఈ రూపము కలిగినటువంటి వాడిని అనుకోకుండా ఉండేటువంటి వాడు ఈ గుణాతీతుడు, రూపాతీతుడు అయినటువంటి దేవుడు. నామరూప గుణరహితుడు దేవుడు. అటువంటి దేవుడికి మనం ఏం చేస్తున్నాం?
ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళారనుకోండి, రోజు కళ్యాణం జరుగుతుంది, నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది అక్కడ. నామరూప గుణాలు లేనటువంటి వాడు కళ్యాణం ఎలా చేసుకుంటాడు? నామరూప ఇది గుణాలు నిజమైన పాయింట్ అప్ప. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమైన పాయింట్. ఎన్ని దేవతలు కన్నవో ఎన్ని బుక్కులు అన్న చదువువో ఈ గుర్తు పట్టుకుని ఉంటేనే కరెక్ట్ అయ్యేది, కానీ పాలలాపలు దానికి దీనికి అంపర్లాడే వాళ్ళు ఆ గుర్తు పట్టుకోలేరు. ఉదయం పూట ఇది రికార్డ్ అవుతుంటుంది, చర్చలేక మళ్ళీ యూట్యూబ్లోకి పెడతాం కాబట్టి పొద్దున పూట ఎవరు ఏదైనా సందేహం వచ్చి అడిగితే తప్ప ఆన్ చేసుకోకండి. అటువంటి దేవుడికి మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళారనుకోండి, రోజు కళ్యాణం జరుగుతుంది, నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. నామరూప గుణాలు లేనటువంటి వాడు కళ్యాణం ఎలా చేసుకుంటాడు? మన ఉద్దేశంలో కళ్యాణం అంటే ఏమిటి? గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం. ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ, ఒక పురుషుడు ఒక స్త్రీని కానీ వివాహమాడి గార్హ్యాస్థ ధర్మంలోకి ప్రవేశించడము. ఆవిడికి గార్హ్యాస్థ ధర్మంలోకి ప్రవేశించడం అంటే గృహస్థాశ్రమానికి ప్రవేశించడము. కళ్యాణం అని మనం అందరి జీవితాల్లో స్థిరపడిపోయింది. ఇది కళ్యాణము అని మన అందరి జీవితాల్లో స్థిరపడిపోయింది. అసలు కళ్యాణం అంటే ఏమిటి? నిత్య కళ్యాణోత్సవం అది. అంటే ఏ కళ్యాణం ద్వారా నీవు నిత్యుడు అని నిరూపించబడుతున్నావో అది కళ్యాణం. ఇప్పుడు మనమందరూ కూడా గార్హ్యాస్థ ధర్మం స్వీకరించాం, కానీ అనిత్యుడు దగ్గరే ఉండిపోయాం. నిత్యుడు కాలేకపోతున్నాం, అనిత్యుడి దగ్గరే ఉండిపోయాం. ఎందుకని? నామరూప గుణ సహితులుగా ఉండిపోయాం. ఒక పేరుతో, ఒక రూపముతో, ఒక గుణముతో ఉండిపోయినాం మనం. కళ్యాణం అయితే జరిగిపోయింది, మనకు కూడా కళ్యాణం అనేది జరిగిపోయింది. కానీ నామరూప గుణ రహితులము కాలే. నామరూప గుణరహితులం అయితే కాలేదు, సహితుల దగ్గరే ఉండిపోయాం. అందువల్ల ఏమైపోయాము? మనము అనిత్యులుగానే ఉండిపోయాం. ఎప్పటికప్పుడు ఏదో ఒక దుఃఖం రాను, ఏదో ఒక స్వభావం పనిచేయను, ఏదో ఒక సంస్కారం పనిచేయను, ఏదో ఒక విభేదం రాను, ఏదో ఒక విభేదం వచ్చేది, లేకపోతే ఏదో ఒక వివాదం రాను. ఎవరితోనో ఎందుకు? 51% మనతో పాటు మన బెటర్ హెల్ప్ పక్కన ఉంటారు. మన ఎవరితోనో ఎందుకో రాదు. 51% మనతో పాటు మన బెటర్ హెల్ప్ పక్కనే ఉంటారు. 51% తోటే అన్ని తగాదాలు వస్తుంటాయి. అర్ధాంగి ఆ, బెటర్ హెల్ప్, మనతో పాటు బెటర్ హెల్ప్ అంటే అర్ధాంగి. భార్య, అన్ని తగాదాలు వస్తుంటాయి. మన ఓ పక్క చెబితే వాళ్ళు ఓ పక్క చెప్తుంటారు, వాళ్ళు ఓ పక్క చెప్తే మనం ఓ పక్క చెప్తా ఉంటాం. సో ఈ వివాద సంబంధం అంతా కూడా మన ఇంట్లోనే జరిగిపోతుంది. ఈ వివాదం అంతా కూడా మన ఇంట్లోనే జరిగిపోతూ ఉంటుంది. కలిసి 30 ఏళ్ళు జీవించినా, 40 ఏళ్ళు జీవించినా, 70 ఏళ్ళు జీవించినా ఏవండి అంటే మళ్ళా మామూలే. ఎందుకని? నామరూప గుణ సహితులై ఉండిపోయాం కాబట్టి. నామరూప గుణ రహితుననేటటువంటి స్థితికి నిత్య కళ్యాణం ద్వారా నిర్ణయింపబడాలి. నువ్వు మనం నామరూప గుణ సహితుల నుంచి ఎట్లా ఏర్పడాలి? నామరూప గుణ రహితం అనేటటువంటి స్థితికి నిత్య కళ్యాణం ద్వారా నిర్ణయింపబడాలి. ఇది జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఇది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఇది గమనించాల. అక్కడికి వెళ్ళి కళ్యాణోత్సవం చూస్తే మీరు అక్కడే కాదు,
ప్రతి దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దేవతామూర్తికి కళ్యాణం జరుగుతుంది. సరే, రకరకాల కళ్యాణాలు, సరే, అవి రకరకాల కళ్యాణాలు జరుగుతాయి. సరే, ఏ కళ్యాణమైనా వెరసి లోకక్షేమమే. అది ఆ కళ్యాణము ఏ కళ్యాణమైనా చూస్తే, దాన్ని గమనిస్తే లోకక్షేమమే. దాని ఉద్దేశం మాత్రం లోకానికి ప్రశాంతత, క్షేమము, సర్వమంగళకరమైనటువంటి స్థితి. మరి ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే, మరి నేను కూడా వెళ్ళాను, అట్టి కళ్యాణానికి నేను కూడా వెళ్ళాను. ఎప్పుడూ దేవుడు కళ్యాణానికి వెళ్ళలేదంటుంటే వెళ్ళాం. ఎప్పుడూ కూడా దేవుడు కళ్యాణానికి వెళ్ళలేదంటుంటే వెళ్ళాం, కూర్చున్నాం. సరే, వాళ్ళు 1000 మందికో 2000 మందికో టికెట్లు ఇచ్చారు. సరే, వాళ్ళు పాపం కళ్యాణం చేస్తూ ప్రతిఘట్టాలని చూపిస్తుంటారు. వాళ్ళు కళ్యాణం చేస్తూ ఆ ప్రతిఘట్టాలని చూపిస్తూ ఉంటారు. ఒక పూజారి ఒక పక్కన పెళ్లి కొడుకు, ఒక పూజారి ఒక పక్కన పెళ్లి కొడుకు వైపు, పెళ్లి కూతురు వైపు నిలబడతారు. అన్ని ఘట్టాలు మనం కళ్యాణంలో ఎలా జరుగుతాయో అలాగే చేసి చూపిస్తారు. ఈ మొత్తం కళ్యాణ ఘట్టం అంతా కూడా చూసేటటువంటి వాళ్ళందరూ ఏమని భావించాలి? ఇప్పుడు అక్కడ ఎవరో దేవుడు పెళ్లి చేస్తుంటే వీళ్ళు చూస్తున్న ప్రేక్షకులని భావించాలా లేదా? అక్కడ ఎవరో దేవుడు పెళ్లి చేస్తుంటే వీళ్ళు చూస్తున్న ప్రేక్షకులని భావించాలా లేదా? మరి ఆ పూజార్ల స్థానంలో వీళ్ళే ఉండి, ఆ అర్చకుల స్థానంలో వీళ్ళే ఉండి ఆ పెళ్లి చేస్తున్నారని భావించాలా? లేదు. ఆ దేవతా స్థానంలో ఉండి ఆ కళ్యాణం తనకే జరుగుతోందనేటువంటి భావించాలా? ఈ 3 క్వశ్చన్లు వచ్చాయి ఇక్కడ. వీళ్ళు చూస్తున్న ప్రేక్షకులని భావించాలా, లేదా పూజార్ల స్థానంలో వీళ్ళే ఉండి అర్చకుల స్థానంలో వీళ్ళే ఉండి పెళ్లి చేస్తున్నారని భావించాలా? లేదు. పోనీ దేవతా స్థానంలో ఉండి ఆ కళ్యాణం తనకే జరుగుతోందని భావించాలా? ఈ 3 రకాల్లో దేని భావించాలి? సర్వమంగళకరమైనటువంటి, లోకాన్ని రక్షించగలిగేటటువంటి, లోకానికి ఒక ప్రశాంతతను ఇవ్వగలిగేటటువంటి పరబ్రహ్మమై తానున్నానని పై ఎత్తు నుంచి చూడాలా. ఇది 4వది. 4వ స్థితి ఏమి? శుభకరమైనటువంటి, సర్వమంగళకరమైనటువంటి, లోకాన్ని రక్షించగలిగేటటువంటి, లోకానికి ఒక ప్రశాంతతను ఇవ్వగలిగేటటువంటి పరబ్రహ్మమై తానున్నానని పై ఎత్తు నుంచి చూడాలా. ఈ 4 దృష్టులు ఏ కాలంలో అక్కడున్నాయి? ఎవరైతే నామరూప గుణ సహితంగా ఉన్నారో వాడెప్పుడూ ప్రేక్షకుడు స్థానంలోనే ఉంటాడు. ఈ నామరూప గుణ సహితంగా ఉండేవాడు ఎప్పుడూ కూడా ప్రేక్షక రూపంలో చూసేవాని మాత్రమే ఉంటాడు. చూడండి, భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు వస్తే శ్రీరామనవమి వస్తే జరుగుతుంది. ఇసకేస్తే రాలనంత జనం వెళ్తారు. అందరూ కళ్యాణ అక్షింతలు తెచ్చుకుంటారు. మళ్ళా తిరుమల వెళ్తారు. అందరికీ కళ్యాణ అక్షింతలు ఇస్తారు. అక్షింతలు తెచ్చి పూజా మందిరంలో పెట్టి అక్షింతలలో కలుపుకొని రోజు వాడుకుంటారు. సరే, ఇదంతా ప్రతీకాత్మకం. ఇక్కడ ఏం చేశారంటే అక్కడ RSS వాళ్ళు జరుగుతానట్టే కొంతమంది ఆ? జరుగుతానట్టే అవి తెచ్చి వేరే దానిలో కలిపి అక్కడికక్కడే ఆ. పొట్లాలు కట్టి అమ్మేది కూడా మొదలు పెడతారు వేరే వాళ్ళు. ఈ RSS ధర్మారంలో పోయిన సంవత్సరం పంచినారు, ఇంటింటికి తిరిగి ఉమ్. అక్షింతలు శ్రీరామనవమి ముందు. అదే ఆ అసలు శ్రీరామకు పోసేటివేమో మిషన్తో ఆడిచ్చినట్టుగా చేత్తో వలిచినట్టు పోస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుటుంబం ఉంది దానికోసం.
వాళ్ళు ఉమ్. పరంపరగా తెస్తున్నారు. అవి తెచ్చినిచ్చి ఈడ పోసిన తర్వాత వాటిని అచ్యుతల మిగతా దానిలతో కలిపి అవి మళ్ళా అనేక బస్తాల్లోకి కలిపి దానిని అమ్మేది కూడా చేస్తారు. ప్యాకెట్ రేట్ ఆడ అమ్ముతారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అసలు. మేము పోతే ఎక్కడో గోదావరిలో మునిగి ఆ మునిగి వచ్చిన తర్వాత అక్కడ పోయి కూర్చుంటే ఎక్కడంటే ఎక్కడో ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. మైక్లో వినాల్సిందే ఎవరికి. అవు. అంతమంది వచ్చింటారు. మనకు 4వ క్వశ్చన్లో ఎట్లుండాలా అంటే నిన్న అయిపోయినటువంటి గ్రంథం నిర్భయానంద స్వామి వారి అంతిమ స్థితిలో, ఆ గ్రంథం అంతిమ స్థితిలో ఏ స్థానంలో ఉండాలా? అఖండ గురు పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము నీవై ఉండి ఆ స్థానంలో ఉండి వీక్షించడము. ఎలా సాధ్యమైంది అంటే ఆయన యొక్క లీల వలనే అవ్యక్తం నుంచి వ్యక్తంగా సృష్టి వచ్చింది. అందుకని ఆయన్ని సంకీర్తన చేస్తున్నాం. అందుకే ఆయన్ని సంకీర్తన చేస్తున్నాం. ఆయన యొక్క గుణాతీత లక్షణమే త్రిగుణాత్మకమైనటువంటి సృష్టిగా, సంకల్ప సృష్టిగా మారింది. ఆ 3 గుణాలకు అతీత స్థితి అయినటువంటి గుణాతీతం, ఆ లక్షణమే త్రిగుణాత్మకమైనటువంటి సృష్టిగా, సంకల్ప సృష్టిగా మారింది. కాబట్టి ఆయనకి సంకీర్తన చేస్తున్నాం. ఆయన యొక్క చైతన్యమే సర్వే సర్వత్రా, ఆయన యొక్క చైతన్యమే సర్వే సర్వత్రా వ్యాపకమై వైభవంగా కనబడుతోంది. ఒక చెట్టుకు పువ్వు వికసించాలి అంటే ఆ ఈశ్వరీయ చైతన్యం వలనే సాధ్యమవుతుంది. ఒక చెట్టుకి పువ్వు వికసించాలి అంటే ఆ ఈశ్వరీయ చైతన్యం వలనే సాధ్యమైంది, లేకపోతే సాధ్యపడదు. పంచభూతాత్మకమైనటువంటి సృష్టి పరిణామం చెందుతోంది అంటే, ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతా పరిణామం చెందుతోంది అంటే ఎవరు? ఆ దైవీ చైతన్యం ఉండబట్టే పనిచేస్తోంది. ఆ దైవీ చైతన్యం ఉండబట్టే పనిచేస్తూ ఉంది. అందువల్ల ఆయన్ని కీర్తిస్తున్నాం. అదే ఆయన మహత్తు కూడా. ఆయన మహత్తు ఏమిటంటే, ఆవిడేమో శివజ్ఞాన ప్రదాయిని, ఆయనేమో కైవల్య ప్రదాయకుడు. సరే, నీకేదో అమ్మ అయ్యా, నీకేదో అమ్మ అయ్యేలాగా ఇప్పుడు ఆ కళ్యాణ కాలంలో అమ్మవారు అయ్యవారు అని అంటూ ఉంటాం. ఆ కళ్యాణ కాలంలో అమ్మవారు అయ్యవారు అని అంటూ ఉంటాం కదా. మరి ఆ అమ్మవారు అయ్యవారు ఏం చేస్తారు మీకు? ఆ అమ్మవారు అయ్యవారు ఏం చేస్తారు నీకు? అమ్మవారేమో శివజ్ఞాన ప్రదాయిని, అయ్యవారేమో కైవల్య ప్రదాత. అలా వారిని చూడగలగాలి. సరే, అలా నీవు ఎప్పుడైతే చూడగలిగితే, అప్పుడు ఎప్పుడైతే నువ్వు చూశావో అదే వారి మహత్యం. ఇటువంటి లీల గుణ విభవ మహత్యములు కలిగినటువంటి స్థితిని సంకీర్తన చేస్తున్నాడు. ఇటువంటి గుణ విభవ విశేషమైనటువంటి భవము అంటే పుట్టుక, ఈ గుణ విభవ మహత్యములు కలిగినటువంటి స్థితిని సంకీర్తన చేస్తున్నాడు స్తోత్ర రూపంలో. మరి మనమందరము కూడా రోజు ప్రార్థనలు చేస్తున్నాం కదా. మనము ఉదయం క్లాసు ప్రారంభోత్సవంలోనే మనము ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. రోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. రోజు అనేక స్తోత్రాలు పాడుతున్నాం. రోజు అనేక సహస్రనామ స్తోత్రాలు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మరి వీటన్నిటికీ లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఆ పరబ్రహ్మ నిర్ణయమే. అలాంటి నిర్ణయం నీకు ఎప్పుడైతే పొందాలనేటువంటి స్థితికి నీవు చేరావో అప్పుడు నీకు ఉండవలసినటువంటి అర్హత ఏమిటి? ఇప్పుడు రోజు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏదైనా పూజ చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం. మరి ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా స్థానం ఏమి? నీవు అది పరబ్రహ్మమై ఉండడం.
క్లాస్ జరిగేంత వరకు ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండి వినగలగడం. నిశ్చలమై, నిర్మలమై, నిత్యమై, నిరాకారమై, ఏ ఆకారాలు నీ మదిలేకి తోచకోకుండా ఆ వాక్యంపైనే గురి కలిగి ఉండడం. అట్లా లక్ష్యం, వీటికన్నిటికీ లక్ష్యం ఏమిటప్ప ఇప్పుడు అంటే ఆ పరబ్రహ్మ నిర్ణయమే. అలాంటి నిర్ణయం నీకు ఎప్పుడైతే పొందాలనేటువంటి స్థితికి నీవు చేరావో అప్పుడు నీకు ఉండవలసినటువంటి అర్హత ఏమిటి ఇప్పుడు? అప్పుడు అట్లా చేరి ఉంటేనా ఏదైనా పూజ జరిగేటప్పుడు కూడా ఇంకొకరు ఎవరో వచ్చారనుకో, వాళ్ళని కూడా పలకరించవు, వాళ్ళ కల్లా కూడా చూడవు, వాక్యం పైనే గురి కలిగి ఉంటావు. అందుకే ఎక్కడైనా సత్సంగంలో కానీ పూజ జరిగే స్థానంలో కానీ ఒక శరీరానికి ఒకరు తగలకోకుండా కూర్చోగలిగితే వారి వారి మనస్సు నిక్షిప్తంగా పూజ పైనే కలిగి ఉంటుంది. ఎప్పుడైతే శరణాగతులు కైమోన్పై ఇంకా నీకు ఏం ఛాన్స్ లేదు. శరణాగతులు కైమోన్పై, ఇది ఇంగ్లీష్ వాక్యమేమో. కాదు, కైమోడ్పు అంటే 2 చేతులు జోడించి పూర్తిగా సాష్టాంగ పడ్డము, ముక్కోవడం, ముంగి చేతులను మోడ్పు చేయడము అంటే కైమోడ్పు. కై అంటే చేతులే, చేతులను నమస్కారం పెట్టి వంచి ముక్కోవడం. ఇంకా నీకు ఏం ఛాన్సు లేదు. తల వంచి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని నువ్వు ఇంకేమీ అన్యథా వేరే ఆలోచనే లేకుండా అక్కడ తల వంచి శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని అహంకార త్యాగం చేయటం తప్ప, అహం రహిత పద్ధతిగా ఉండడం తప్ప, అహంకార త్యాగానికి సాధన అహం రహితంగానేమో ఉండడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 శరణాగతులే. అహంకార త్యాగమేమో జీవభావన నుంచి ఆత్మభావనకి, బ్రహ్మభావనకి శరణాగతి అయితే, ఈ అహంకార త్యాగం చేసినప్పుడు ఏం కావాలా? జీవభావం నుంచి నువ్వు ఆత్మభావానికి, ఆత్మభావం నుంచి బ్రహ్మభావానికి. అదే 3వ మెట్టు అని మనం చెప్పుకుంటా ఉంటాం. జీవుని నుంచి ఈశ్వర భావానికి, ఈశ్వర నుంచి బ్రహ్మభావానికి. అది శివజీవైక సంధానం జరిగితే బ్రహ్మభావమే అక్కడంగా. అప్పుడు శరణాగతి అయితే బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి, పరాత్పర నిర్ణయానికి సర్వస్వ శరణాగతి. అది అహం రహిత పద్ధతి. ఈ రెండింటికి శరణాగతి అనే పేరు ఎట్లా వచ్చింది? కైమోట్పై అదో సాష్టాంగ నమస్కారం, శరణాగతుడై ఆ చేతులు జంపుగా జాడించి నమస్కరించడం. ఇవాళ సాధారణంగా కొద్దిపాటి విద్య, కొద్దిపాటి శ్లోకాలు, కొద్దిపాటి ప్రార్థనలు, కొద్దిపాటి ఏదైనా విద్య వచ్చిందనుకోండి, అబ్బే దేవుడు ఎక్కడ ఉన్నాడండి, నేను దేవుడండి అంటాడు. ఈ కొద్దిపాటి ప్రార్థనలు, కొద్దిపాటి ఏదైనా విద్య వచ్చితే, అబ్బే దేవుడు ఎక్కడున్నాడండి, నేను దేవుడండి అంటాడు. మా గురువు గారు ఇప్పుడు లేరండి, నేనే గురువు గారినండి ప్రస్తుతం అంటాడు. అంటే అర్థం ఏమైంది? ఇప్పుడు ఆ శరణాగతి ముందున్నటువంటి శరణాగతి పోయింది. ఆ శరణాగతి ముందున్న శరణాగతి పోయింది. ఎప్పుడు పోయింది? ఈ కైమోట్ పోయింది. నమస్కరించే విధానము లేదు. అహం రహిత పద్ధతిగా ఉండేటటువంటి జీవనం పోయింది. ఆ అహాన్ని లేకుండా రహితంగా ఉండేటువంటి పద్ధతి, ఆ ఉండేటువంటి స్థితి, ఆ జీవనము పోయింది. మరి పని చేస్తే విద్య మాయగా అయినటువంటి పని చేయవచ్చు. పని చేస్తే విద్య మాయగా అయినా పని చేయవచ్చు. ఈ విద్య మాయగా అయినా పనిచేస్తుంది, లేదా అవిద్య మాయగా కానీ పని చేయవచ్చు. పని చేస్తే
విద్యామాయగా అయినా చేయవచ్చు, లేదా అవిద్యమాయగా అయినా పని చేయొచ్చు. అలా పని చేయడం వలన ఏమైంది? ఇక్కడ కేవల జ్ఞానానికి అర్హత కోల్పోయాడు. కేవల జ్ఞానానికి అర్హత కోల్పోయాడు. కాబట్టి కేవల జ్ఞానం కైవల్యాశ్రమంలో ప్రవేశించాలంటే, ఈ కేవల జ్ఞానం కైవల్యాశ్రమంలో ప్రవేశించాలంటే 5వ స్థానమైనటువంటి అత్యాశ్రమం కైవల్యాశ్రమము. ఈ కైవల్యాశ్రమంలోనికి ప్రవేశించాలంటే నువ్వు ఏ గుర్తు దగ్గర ఉండాలి? నిరాకార స్వరూపుడను అనేటువంటి గుర్తు దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడే నీకు అక్కడ అధికారిత్వం ఉన్నది. అలాంటి నిరాకారం అనేటటువంటి గుర్తును అందించేటటువంటిది, అటువంటి నిరాకారమైనటువంటి గుర్తును అందించేటటువంటిదే చలాచల బోధ. ఈ చలాచల బోధను ఆశ్రయించిన వాళ్ళకి ఒక ఫలితం వస్తుంది. ఏమిటి? మొదటి ఫలితం ఇది: తాను నిరాకార స్వరూపుడు, నామరూప గుణ రహితుడు. ఈ నిరాకార స్థితి యందు ఎవరైతే సహజమయ్యారో వాళ్ళు కైవల్యాశ్రమానికి అధికారత్వాన్ని పొందుతారు. సరే, పొందితే ఏమిటండి మాకు ప్రయోజనము? మనదంతా అదేగా గొడవ. మాకు ఏమి వస్తుందో చెప్పండి, లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తాము కదా. మాకేమొస్తుందో చెప్పండి ఫస్ట్. మాకేమన్నా బెనిఫిటా? ఈడ కూర్చొని దీపారాధన పెట్టుకొని ఆశ్రమాన్ని శుద్ధి చేసుకొని ఉండడం ఉంటే మాకేమన్నా బెనిఫిట్ వస్తుందా? వాళ్ళు కైవల్యాశ్రమానికి అధికారిత్వాన్ని పొందాలంటే సరే, పొందితే ఏమిటండి మాకు ప్రయోజనము? మనదంతా అదేగా గొడవ. ప్రయోజనం ఏముంది? మాకు ఏమి వస్తుందో చెప్పండి, లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తాము? నామరూప గుణ సహితుడన్న మాట సరే, నామరూప గుణ రహితుడైనా ఈ పైన ఉన్న గురి అంతా కూడా, ఇంతవరకు చెప్పినటువంటి గురి అంతా కూడా చిట్ట చివరి మాటలో ఉంది. అది ఏమిటండి? రమణీయమాయే. రమణీయమాయే అంటే అందరూ సాధారణముగా ఏమనుకుంటుంటారంటే ఆనందకరంగా తోచింది. రమణము, రమించుట అంటే ఆనందము కలిసిపోవడం. మరి రమణీయమాయే అని ఎందుకన్నారు ఇక్కడ అంటే, మౌన వ్యాఖ్యగా, మౌనాతారముగా భగవాన్ రమణ మహర్షి మనకు బోధించారు. ఎట్లా బోధించారు? మౌన వ్యాఖ్యగా, మౌనావతారముగా, మౌనావతారంలో ఉండి భగవాన్ రమణ మహర్షి మనకు బోధించారు. సమస్త వేదాంతాన్ని మౌనంతోనే బోధించారు, మౌనంతోనే తెలుసుకోమన్నారు. మౌన వ్యాఖ్యకి సాక్షాత్తు నిలువెత్తు రూపం భగవాన్ రమణులు. ఆ మౌన వ్యాఖ్యకి సాక్షాత్తు నిలువెత్తు రూపం ఎవరుప్ప అంటే భగవాన్ రమణులు. ఆయన ఏ స్ఫూర్తి స్ఫురణతో అందించారో ఆ స్ఫూర్తి స్ఫురణలో మనకు, అందుకే అక్కడ శివప్రతిష్ఠ జరిగినప్పుడు మనం పోయాం కదా అక్కడికి, వెంగళమ్మ చెరువు. మనకేమై ఆ నిక్షిప్తంగా ఉండమని ఆ మాలలు చేతికిచ్చారు. ఆ మాలలు మనము నిక్షిప్తంగా ఉండి, మనమైతే ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నామో, మనకి ఏ మంత్రమైతే తెలియబడిందో దాన్ని 108 సార్లుగా మనము, అవి 108 పూసలుగా మనకి ఇచ్చారు. దాన్ని నిక్షిప్తంగా ఉండి, మౌనంగా ఉండి, దాన్ని స్మరించి తిరిగి వాళ్ళకి అర్పించమని మనకు మొదటే వాళ్ళు వ్యాఖ్యానం చేశారు, తెలియపరిచారు. ఆ విధంగా అందరూ కూడా చూస్తే వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. అది మనకు అలవాటు లేదు కాబట్టి మనం ఆ అలవాటుగా ఉండలేకపోయాం. అదే మౌన వ్యాఖ్య అందించిన వారు దక్షిణామూర్తి. సాక్షాత్ దక్షిణామూర్తి ఇలలో స్వరూపులు భగవాన్ రమణులు. ఆ సాక్షాత్ దక్షిణామూర్తే ఈ ఇలలో మనకి ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి గారు, అవతార్ మెహర్ బాబా, ఇద్దరు మౌన అవతారమే. అటువంటి వాళ్ళు భగవాన్ రమణ మహర్షిని దర్శించిన వారు కానీ,
అవతార్ మెహర్ బాబాని దర్శించిన వారు కానీ ఏం పొందారండి అని వారిని అడిగాం. వారు ఏమీ మాట్లాడలేదు కదా, మీతోటి వారు ఏమీ సంభాషించలేదు. మరి మీరు ఏమి ప్రశ్నించలేదు. వారేమో ఏమీ సంభాషించలే, మీరు ఏమీ వాళ్ళని ప్రశ్నించలే. ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. మీరు ప్రశ్నించిన దానికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. ఎవరైనా సరే వచ్చేవాళ్ళు వారి సన్నిధానంలో కూర్చునేవాళ్ళు, కాసేపు కూర్చొని వెళ్ళిపోయేవారు. ఆ రమణ మహర్షి సన్నిధానంలో కానీ అవతార్ బాబా సన్నిధానంలో కానీ ఎవరైనా వస్తే వాళ్ళేమో ఏమి చెప్పేవాళ్ళు కాదు, మాట్లాడేది లేదు. తర్వాత మీరేమో ప్రశ్నించేది లేదు. ఎవరైనా సరే వచ్చేవాళ్ళు వారి సన్నిధానంలో కూర్చొని వాళ్ళు కాసేపు కూర్చొని వెళ్ళిపోయేవారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలన్నీ సమాధానం పడిపోయినాయి. ఆ వెనక్కు వెళ్ళిపోయే వారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలన్నీ సమాధానం పడిపోయినాయి. మా సందేహాలన్నీ సమాధానం పడిపోయినాయి. మేము ఇప్పటి వరకు ఏదైతే అధిగమించలేక కొట్టుమిట్టాడుతున్నామో వాటన్నిటినీ అధిగమించగలిగే శక్తిని పొందాం. ఇప్పటి వరకు ఏ సత్యానందాన్ని కూడా నిత్యానందాన్ని మేము అనుభవించలేకపోయామో ఆ సత్స్థితిని వీరి సన్నిధానంలో మేము అనుభవించగలిగాము. అప్పుడు వాళ్ళు అడగవలసినటువంటి ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సమాధాన రూపంలో అయిపోయినాయి. వాళ్ళు ఎప్పుడైతే ఎనికి లేచిపోతా ఉన్నారో ఆడ వారి సన్నిధానంలో కూర్చొని వాటన్నిటినీ అధిగమించగలిగేటువంటి శక్తిని పొందాముగా. మేము ఇప్పటి వరకు ఏదైతే అధిగమించలేక కొట్టుమిట్టాడుతున్నామో వాటికన్నిటికీ సమాధానం దొరికింది. వారి చెంతకు పోయి ఆడపోయి కూర్చుంటానే కొంతసేపు ఎట్లా మౌనస్థితి ఏర్పడింది. దానికోసమే ఇన్నేళ్లుగా ప్రయత్నం చేసేటువంటి స్థితి అంతా కూడా మేము అనుభవించలేకపోయాము. ఏదైతే అనుభవించలేకపోయామో ఆ సత్తు స్థితిని వీరి సన్నిధానంలో మేము అనుభవించగలిగినాం. రమణీయముగా ఉంది అనే సమాధానం చెప్పేవారు. ఇది మౌనం యొక్క ప్రభావం. అటువంటి మౌన వ్యాఖ్య ద్వారా దక్షిణామూర్తి విధానం ద్వారా మాత్రమే పరబ్రహ్మము, పరాత్పరము, కైవల్యాశ్రమము నిర్ణయం అవుతుంది. అది మాత్రమే నిర్ణయం చేయగలుగుతుంది. మిగిలినవైనటువంటి బోధాపరమైనటువంటి నిర్ణయాలు ఏమీ కూడా ఆ చిట్ట చివరి మెట్టుకి చేర్చలేవు. కాబట్టి తప్పక మనమందరము కూడా మానవులందరూ, సాధకులందరూ ఈ మార్గంలో చిట్ట చివరిదైనటువంటి రమణీయమైనటువంటి స్థితిని చేరాలి. అంటే మౌన వ్యాఖ్యకు చేరాలి. అదే నీ ప్రయత్నము. నిర్వాసన మౌనముద్ర అనే నిర్ణయంగా చేరాలి. తర్వాత రెండో వాక్యం, అంతర్జ్యోతిని దర్శింపకోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయ లింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై ఛిద్రహిత చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే. రెండవ మెట్టండి ఇది. ఈ నిరాకార స్థితిలోకి ఎవరైతే చేరారో, ఇందాక చెప్పా ప్రతి పద్యంలో కూడా గురి గుర్తు ఉంటాయి అని. గురి అంటే లక్ష్యము, గుర్తు అంటే లక్షణము. ఈ పద్యంలో ఏమి చెప్తున్నారు? చిద్రహిత చిన్నే. మూడవ పాదంలో వస్తా ఉంది ఇది, చిద్రహిత చిన్నే. పైన ఏం చెప్పారు? నిరాకార. ఇక్కడ ఏం చెప్పారు? చిద్రహితం. అంటే రెండవ మెట్టు నిరాకార స్థితి నుంచి చిద్రహిత స్థితికి నువ్వు నిర్ణయం పొందాలి. ఎలా పొందుతావు? ఆ గురి చెప్తున్నారు.
మొదట ఏం దర్శించాలి? ఇప్పుడు మనము అంతర్జ్యోతిని దర్శింపజేయాలి. అంతర్జ్యోతిని దర్శింప ఇప్పటి వరకు ప్రకాశాన్ని కేవలం బయటే చూస్తున్నాడు. అంతర్జ్యోతిని దర్శించేదానికి ఎట్లా? కేవలం బయటే చూస్తున్నాడు. అది ఏ రూపంలో అయినా కానీ, సూర్యప్రకాశమే కానీ, చంద్రప్రకాశమే కానీ, నక్షత్ర ప్రకాశమే కానీ, ఇహమానవ నిర్మిత దీప ప్రకాశములో ఈ ఇవన్నీ కూడా ఇహమానవ నిర్మిత దీప ప్రకాశములే గాని ఆఖరికి మినుగురు మినుగురు దీపాలు మినుగురు దీపాలుగా వెలిగేటటువంటి దీపపు పురుగుల యొక్క ప్రకాశం కానీ, ఆ మినుగు పురుగులు అని ఇంతకుముందు మనం ఎక్కడైనా పొలాల దగ్గరికి పోతా ఉంటేనే కనపడతా ఉండే. రాత్రి చీకటి పడినాక ఇంటికి వచ్చేటప్పుడు మనకే వచ్చేవి మగానికి తగిలేట్టుగా అన్ని కనపడతా ఉండే, కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కనపడవు. ఆ దీపపు పురుగుల యొక్క ప్రకాశం కానీ ఏ ప్రకాశమైనా సరే అంతా కూడా అంతర్జ్యోతిలో భాగమే. ఆ అఖండ గురు ఆ జ్యోతి స్వరూపంలో భాగమే ఇవన్నీ కూడా. అంశీభూతములవి అంశీభూతములవి. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి అంతర్జ్యోతిని నువ్వు దర్శించాలి. ఎందుకు దర్శించాలండి అంటే, అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర, జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. ఆ నిర్ణయాన్ని నువ్వు పొందాలి అంటే, వీటికి కాలం సరిపోయింది, ఈ పేజీకి పూర్తయింది, దీనికి పేజీ నెంబర్ ఉండదు. మంగళం చెప్పండి. బోలో శ్రీ సద్మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. అంగాలింగముల ప్రాసంగ మేరగి జీవాలింగ దేహము వేగ భంగ పరచి లింగము తానై పరంగనాలతో గుడి రంగు మీరంగా చేలంగేటి గురు నాకు మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఇడ పింగళులతో జోడు బాజకం సాజాడ తెలసి ఏడవ మేడ జేరి నాడు నేడనగా ఈ రేడు లోకములెల్లా వేడుకతో నాట్యమాడించే గురు నాకు మంగళము మంగళము. చండం శూశసి తారా మండలం బులగుడి దండిగా దిశలెల్లా నిండుకొని అండ పిండ బ్రహ్మాండ భాండములెల్లా మెండుగా వ్యాపించి ఉండి నా గురు నాకు మంగళము మంగళము. ఘోర దురిత సంసార వారధి దాటి ఆరు వర్గములెల్లా పారజోలి ఆరు సరసముల మీరియావల జేరి ధీరుడై నెలకొన్న కారణ గురు నాకు మంగళము మంగళము. వేద విహిత బోధ మోదముతో తెల్పి వేదాంత వేద్యుడై వెలయుచున్నా మేదిని కృష్ణపురంబున వెలసిన పల్లపోతుల పల్లపోతుల పుల్లాయోలాకి పుడో మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు బ్రహ్మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.